హలో ఎవ్రీవన్, SSRM Pocket Tech కమ్ బ్యాక్ అగైన్ విత్ అనదర్ అన్బాక్సింగ్ వీడియో. ఈ వీడియోలో వచ్చేసి మనం నథింగ్ ఇయర్ 3A డివైస్ అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాము. ఈ నథింగ్ వాళ్ళ నుంచి వచ్చిన న్యూ ఇయర్ బడ్స్ US లో నాకు వచ్చేసి ఇవైతే $100 పడింది. ఇండియాలో అఫీషియల్ గా అయితే లాంచ్ చేయలేదు, కానీ ఒకవేళ లాంచ్ చేస్తే అరౌండ్ 8,000 to 10,000 రూపీస్ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఈ ఇయర్ బడ్స్ లో మనకి ఒక స్పెషల్ ఫీచర్ అయితే ఉంది, అది వచ్చేసి కాల్ రికార్డింగ్. జస్ట్ మీరు ఈ ఇయర్ బడ్స్ యూజ్ చేస్తే మీరు కాల్స్ మాట్లాడుతుంటే 2 hours వరకు కాల్స్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. అసలు ఇయర్ బడ్స్ లో ఈ కాల్ రికార్డింగ్ ఫీచర్ ఎలా పనిచేస్తుంది, దీంట్లో ఉన్న లేటెస్ట్ అప్గ్రేడ్స్ ఏంటో ఇన్ డీటెయిల్ గా ఈ వీడియోలో అయితే చూడబోతున్నాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఒకసారి వచ్చేసి అన్బాక్సింగ్ తో స్టార్ట్ చేయబోతున్నాము. చూస్తున్నారు కదా, ఈ బాక్స్ మొత్తం ఎల్లో కలర్ లో ఉంది, ఎందుకంటే ఈ ఇయర్ బడ్స్ వచ్చేసి ఎల్లో కలర్. చాలా కలర్స్ లో అయితే ఇది అవైలబుల్ గా ఉంటది. నేను వచ్చేసి ఎల్లో కలర్ పర్చేస్ చేశాను, కొంచెం డిఫరెంట్ గా ఉంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూస్తున్నారు కదా, రెడ్ టేప్ కనిపిస్తుంది. ఇక్కడ పీల్ ఆఫ్ చేసి బాక్స్ ని ఓపెన్ చేసుకోవచ్చు. సో లెట్స్ పీల్ ఇట్ అవుట్. లోపల చూస్తున్నారు కదా, ఇంకో చిన్న బాక్స్ ఉంది, దీని లోపల ఇయర్ బడ్స్ ఉంటాయి. అండ్ అంతేకాకుండా ఒక చిన్న బుక్లెట్ నథింగ్ ఎక్స్ యాప్ గురించి అయితే ఇక్కడ మెన్షన్ చేస్తుంది. యాప్ ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో QR కోడ్ కూడా ఉంటుంది. మీరు కాల్ రికార్డింగ్ కానీ ఇయర్ బడ్స్ సెట్టింగ్స్ కానీ ఏదైనా చేంజ్ చేయాలి అనుకుంటే ఈ నథింగ్ ఎక్స్ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ బడ్స్ ని ఎలా యూజ్ చేసుకోవాలో దీంట్లో అయితే ఉంటది. అంతేకాకుండా ఇంకొక 3 ఎక్స్ట్రా ఇయర్ టిప్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఎక్స్ట్రా స్మాల్ అండ్ లార్జ్, మీడియం ఆల్రెడీ ఇయర్ బడ్స్ కి పెట్టేసి ఉంటాయి. ఇంతకు మించి బాక్స్ లో అయితే ఏమీ లేవు. ఒకసారి క్లీన్ చేసి ఇయర్ బడ్స్ గురించి అయితే చూద్దాము. ఇయర్ బడ్స్ కి ఇంకొక ప్లాస్టిక్ కవర్ ఉంటుంది. లెట్స్ పీల్ ఇట్ ఆఫ్. కేస్ డిజైన్ వచ్చేసి యాజ్ ఇట్ ఈస్ నథింగ్ ఏ కేస్ ఉన్నట్టే ఉంటది. 3A కేస్ కూడా మొత్తం మనకి ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది, మధ్యలో పార్ట్ తప్ప. మీరు ఏ కలర్ ఇయర్ బడ్స్ పర్చేస్ చేస్తే ఆ కలర్ ఈ మధ్యలో అయితే ఉంటుంది. చుట్టూ మొత్తం ప్లాస్టిక్, స్క్రాచెస్ అయితే పడతాయి, కొంచెం జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలి. ఛార్జింగ్ కేస్ వెయిట్ వచ్చేసి మనకి 40 grams ఉంటుంది, చాలా లైట్ గా ఉంది. అండ్ ఒకసారి ఓపెన్ చేస్తే ఇక్కడ చూడొచ్చు, మనకి ఒక లైట్ ఇండికేషన్ కూడా చూపిస్తూ ఉంటుంది. బ్లింక్ అవుతుందంటే పేరింగ్ మోడ్ లో ఉంది. మీ దగ్గర ఆండ్రాయిడ్ డివైస్ ఉంటే కనుక ఆటోమేటిక్ గా కనెక్ట్ అయిపోతుంది, ఎందుకంటే గూగుల్ ఫాస్ట్ పేరింగ్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి. బడ్స్ చూడొచ్చు, స్టెమ్ వచ్చేసి మనకి మధ్యలో బ్లాక్ గా ఉంటుంది, కానీ చుట్టూ ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది. మీరు ఏ కలర్ పర్చేస్ చేసినా స్టెమ్ మాత్రం బ్లాక్ కలర్ లోనే ఉంటుంది. ఓన్లీ లోపల ఇయర్ బడ్ మాత్రమే కలర్ చేంజ్ అవుతుంది, ఎక్సెప్ట్ ఫర్ వైట్ కలర్. ఈచ్ బడ్ వచ్చేసి మనకి 4.35 grams వెయిట్ ఉంటుంది. ఫ్లాషెస్ ఆఫ్ వాటర్ అయితే సస్టైన్ అవ్వగలదు. బ్యాక్ సైడ్ USB-C పోర్ట్ మాత్రమే ఉంటుంది కేస్ కి ఛార్జింగ్ చేసుకోవడానికి. మీకు వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే లేదు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి పేరింగ్ బటన్. ఐఫోన్ కి అయితే ఆటోమేటిక్ గా కనెక్ట్ అవ్వట్లేదు, సో పేరింగ్ బటన్ మీద ప్రెస్ అండ్ హోల్డ్ చేస్తున్నాను. లైట్ బ్లింక్ అవడం స్టార్ట్ అయిన తర్వాత మీరు ఐఫోన్ బ్లూటూత్ సెట్టింగ్స్ లోకి వెళ్ళి మాన్యువల్ గా పేర్ చేసుకోవాలి. సో నథింగ్ 3A అని చూపిస్తుంది. క్లిక్ ఆన్ దట్, ఆటోమేటిక్ గా కనెక్ట్ అయిపోయింది. సో కస్టమైజేషన్ కోసం యాప్ స్టోర్ కి వెళ్ళి నథింగ్ ఎక్స్ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. సో నా ఫోన్ లో ఆల్రెడీ నథింగ్ యాప్ ఉంది. నథింగ్ ఎక్స్ యాప్ అయితే ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ ప్లస్ బటన్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా అదే స్కాన్ చేసుకుంటుంది. సో చూస్తున్నారు కదా, క్లిక్ ఆన్ కనెక్ట్, క్లిక్ ఆన్ పేర్. సాఫ్ట్వేర్ అప్డేట్ అయితే రెడీగా ఉంది, తర్వాత ఇన్స్టాల్ చేస్తాను. ఇక్కడ ఫీచర్స్ చూడొచ్చు. ఫస్ట్ వచ్చేసి నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్స్ యాజ్ యూజువల్. ఈ మోడ్స్ షిఫ్ట్ చేస్తున్నప్పుడు మనకి ఇయర్ బడ్స్ లో కొన్ని సౌండ్స్ అయితే వినిపిస్తూ ఉంటాయి. అండ్ నాయిస్ క్యాన్సిలేషన్ మోడ్స్ కూడా ఇక్కడ చూడొచ్చు, లో, మీడియం, హై అండ్ అడాప్టివ్ మోడ్. కిందకి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ స్పేషియల్ మోడ్ కూడా ఉంటుంది. ఈ స్పేషియల్ మోడ్ ఆన్ చేసుకుంటే మీకు 360 degrees లో సౌండ్ అనేది వినిపిస్తూ ఉంటుంది. అండ్ ఈక్వలైజర్ సెట్టింగ్స్ మీకు తెలిసిందే కదా, సింపుల్ ఈక్వలైజర్ సెట్టింగ్స్ కావాలంటే ఇక్కడ చూస్ చేసుకోవచ్చు. నేను మోర్ బేస్ క్లిక్ చేస్తాను. అడ్వాన్స్ సెట్టింగ్స్ ఏమో ఇక్కడ ఉంటాయి. ప్రొఫైల్స్ ని ఇక్కడైతే సేవ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడొచ్చు, కొన్ని చేంజెస్ అయితే చేస్తున్నాను. చేంజెస్ చేసి క్లిక్ ఆన్ సేవ్ ప్రొఫైల్ 1 అని చెప్పి ఇస్తున్నాను. క్లిక్ ఆన్ క్రియేట్. సో ఇక్కడైతే ప్రొఫైల్స్ క్రియేట్ అవుతాయి. మీకు నచ్చినట్టు మీరు ప్రొఫైల్స్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఎక్స్ప్లోర్ లోకి వెళ్తే నథింగ్ కమ్యూనిటీలో నుంచి మీకు ఏదైనా ప్రొఫైల్ కావాలంటే మీరు ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. లెట్స్ గో బ్యాక్. ఇక్కడ చూస్తున్నారు కదా, రికార్డింగ్ బటన్. మీరు ఫోన్ కాల్స్ కనుక రికార్డ్ చేశారనుకోండి, మీకు ఇక్కడ సేవ్ అవుతూ ఉంటాయి. లేటెస్ట్ ఐఫోన్ యూస్ చేస్తున్నా, లేటెస్ట్ ఆండ్రాయిడ్ ఫోన్ యూస్ చేస్తున్నా, ఫోన్ లోనే మనకి ఇన్బుల్ట్ గా కాల్ రికార్డింగ్ ఫీచర్ కామన్ గా ఉంటుంది. కానీ ఈ నథింగ్ 3A బడ్స్ లోనే మనకి 32 MB స్టోరేజ్ ఉంటుంది. కాల్స్ ని రికార్డ్ చేయాలనుకున్నప్పుడు ఏదో ఒక బడ్ మీద డబుల్ పిన్ చేసి హోల్డ్ చేయాలి. కాల్ రికార్డింగ్ అనేది డైరెక్ట్ గా ఇయర్ బడ్స్ నుంచే స్టార్ట్ అవుతుంది. అది 2 hours వరకు చేసుకోవచ్చు. లేదు అంటే నెట్ఫ్లిక్స్ కానీ యూట్యూబ్ కానీ ఏదైనా వీడియోస్ చూస్తున్నారనుకోండి, 60 seconds వరకు మీరు ఆ ఆడియోని రికార్డ్ చేసుకోవచ్చు. మీ ఇయర్ బడ్స్ లో వచ్చే వాయిస్ అండ్ మీరు మాట్లాడే వాయిస్ రెండింటినీ రికార్డ్ చేస్తుంది. ఈ రికార్డింగ్ లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు, సైన్ ఇన్ అవ్వమంటుంది. సైన్ ఇన్ విత్ గూగుల్ అకౌంట్. సో సైన్ ఇన్ అయిన తర్వాత ఇక్కడ చూడొచ్చు, నో రికార్డింగ్స్ అని చెప్పి చూపిస్తుంది. అండ్ సెట్టింగ్స్ లోకి వెళ్తే వాటి స్టోరేజ్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెక్ చేసుకోవచ్చు. ఆడియో స్నాప్చాట్ కూడా ఇక్కడ 2 hours చూపిస్తుంది, కానీ ఇక్కడ కింద చూడొచ్చు ఆడియో స్నాప్చాట్ 30 seconds వరకే ఉంది. మ్యాక్స్ వచ్చేసి 60 seconds వరకే ఉంటది అనమాట. కిందకి స్క్రోల్ చేసుకుంటే సౌండ్ క్వాలిటీ చెక్ చేయొచ్చు. స్టాండర్డ్ అండ్ ప్రో 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మీరు ఇంగ్లీష్ లో రికార్డ్ చేస్తున్నారు, స్పానిష్ లోకి ట్రాన్స్లేట్ చేయాలనుకుంటే ఆటోమేటిక్ గా ఇది ట్రాన్స్లేట్ చేస్తుంది అనమాట. ఏ లాంగ్వేజెస్ సపోర్ట్ చేస్తాయో
చూద్దాము. రికార్డింగ్ నోటిఫికేషన్ లాంగ్వేజ్ అని ఉంది. ఇంగ్లీష్ అయితే ప్రైమరీగా ఉంది. ఇండియన్ లాంగ్వేజెస్ అయితే ఏమీ కనిపించట్లేదు. సో ఇండియాలో ఎలానో లాంచ్ చేయలేదు కాబట్టి అందుకే ఇండియన్ లాంగ్వేజెస్ అయితే చూపించట్లేదు ప్రస్తుతానికి. ఇప్పుడు ఒకసారి ఎలా రికార్డ్ చేయాలో చూద్దాము. చూడొచ్చు, ఆల్రెడీ నేను ఒక కాల్లో అయితే ఉన్నాను. మీ ఫోన్ కనుక మీకు హ్యాండీగా లేదనుకోండి, జస్ట్ ఏదో ఒక బడ్ మీద డబుల్ పిన్ చేసి హోల్డ్ చేయాలి. కాల్ రికార్డింగ్ అనేది డైరెక్ట్ గా ఇయర్ బడ్స్ నుంచే స్టార్ట్ అవుతుంది. కాల్ రికార్డింగ్ చేసేటప్పుడు దిస్ కాల్ ఇస్ బీన్ రికార్డెడ్ 1 2 3 అని చెప్పి క్లియర్ గా వినిపిస్తుంది. సో కాల్ రికార్డింగ్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సో ఇక్కడ కూడా చూడొచ్చు, రికార్డింగ్ ఇన్ ప్రోగ్రెస్ అని చెప్పి చూపిస్తుంది. రికార్డింగ్ ని ఎండ్ చేస్తున్నాను. సో కాల్ రికార్డింగ్ అవ్వగానే చూడొచ్చు, ట్రాన్స్లేషన్ అయితే జరుగుతుంది. కాల్ రికార్డింగ్ మొత్తం మనకి ఇలా ఇన్ డీటెయిల్ గా చూపిస్తూ ఉంటుంది. మీరు ప్లే చేసి మళ్ళీ వినొచ్చు. ఇక్కడ నుంచి మీరు ఐఫోన్ యూస్ చేస్తున్నా కూడా మీరు షేర్ చేసుకోవచ్చు, లేదు అంటే డిలీట్ చేసుకోవచ్చు. షేర్ ఒరిజినల్ ఆడియో అని చెప్పి క్లిక్ చేస్తే డైరెక్ట్ గా ఇక్కడ నుంచి షేర్ అయిపోతుంది. కాల్ రికార్డింగ్ అయితే ఇలా కాల్ రికార్డింగ్ అని చెప్పి చూపిస్తుంది. ఆడియో స్నాప్చాట్ అయితే ఆడియో స్నాప్చాట్ అని వస్తుంది అనమాట. నెక్స్ట్ కమింగ్ టు ది సౌండ్ క్వాలిటీ, ఈ బడ్స్ లో వచ్చేసి మనకి 12mm డ్రైవర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ప్రీవియస్ జనరేషన్ తో పోల్చుకుంటే కొంచెం స్లైట్ గా మనకి బేస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సౌండ్ క్వాలిటీ అయితే ఆల్మోస్ట్ ఆల్ సిమిలర్ గా ఉన్నా కొంచెం బేస్ అనేది ఎక్స్ట్రాగా యాడ్ అయింది అంతే. ఆండ్రాయిడ్ ఫోన్స్ కి మీరు కనెక్ట్ చేసుకుంటే ఎల్డాక్ కోడెక్ సపోర్ట్ అయితే ఉంది. సో దీంట్లో వచ్చేసి ఏఏసీ, ఎస్పీసీ అండ్ ఎల్డాక్ కోడెక్ సపోర్ట్ అయితే ఉంటుంది అనమాట, విత్ బ్లూటూత్ 6.0 సపోర్ట్. నేను యూస్ చేసిన దాన్ని బట్టి మిడ్స్ అండ్ లోస్ వచ్చేసి కొంచెం ఫ్లాట్ గా ఉన్నాయి. అది కూడా మీరు ఇంతకు చూపించాను కదా, మోర్ బేస్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను. సౌండ్ ప్రొఫైల్ అయితే మీరు ఈక్వలైజర్ సెట్టింగ్స్ లో అడ్జస్ట్ చేసుకోవాలి, లేదు అంటే సౌండ్ అనేది కొంచెం ఫ్లాట్ గా ఉంటది. లోస్ అండ్ హైస్ అనేది కొంచెం మిక్స్ అయిపోతున్నాయి. యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ విషయానికి వచ్చేసరికి లో ఫ్రీక్వెన్సీ సౌండ్స్ ఉంటాయి కదా, ఎయిర్ప్లేన్ లో వచ్చే క్యాబిన్ నాయిస్ కానీ, బస్ లో కానీ వెళ్తుంటే ట్రాఫిక్ సౌండ్ కానీ, అలాంటి సౌండ్స్ అయితే కొంచెం బాగా హ్యాండిల్ చేస్తుంది. కానీ మిడ్ టు హై లెవెల్ ఫ్రీక్వెన్సీ సౌండ్స్ ఉంటాయి, ఆ సౌండ్స్ అయితే ఇది అంత బాగా క్యాన్సిల్ చేయలేకపోతుంది. పెద్దగా ఎవరన్నా అరుస్తున్నా, లేదంటే ట్రాఫిక్ లో ఉన్నప్పుడు దట్టిగా ఎవరన్నా హార్న్ కొడుతున్నా, ఆ హార్న్ నాయిస్ అయితే ఇది అవాయిడ్ చేయలేదు. దీనికన్నా నథింగ్ ఇయర్ 3 మోడల్ ఉంది కదా, అదైతే మీకు బెటర్ నాయిస్ క్యాన్సిలేషన్ అండ్ బెటర్ సౌండ్ క్వాలిటీ అయితే ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ట్రాన్స్పరెన్సీ మోడ్ గురించి అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రాన్స్పరెన్సీ మోడ్ కావాలి అంటే గో ఫర్ ఎయిర్ పాడ్స్. రోబోటిక్ వాయిస్ అనేది చాలా తక్కువ వస్తుంది. ఈ బడ్స్ లో వచ్చేసి ట్రాన్స్పరెన్సీ మోడ్ కూడా ఓకేగా ఉంది. నెక్స్ట్ కమింగ్ టు ది మైక్రోఫోన్ క్వాలిటీ, ఇది వచ్చేసి మీరు మైక్రోఫోన్ నుంచి కాల్స్ మాట్లాడుతుంటే ఎలా అయితే వినిపిస్తుంది, సైలెంట్ ప్లేస్ లో ఉండి మీరు కాల్స్ మాట్లాడితే వాయిస్ అయితే ఎలా వినిపిస్తుంది. ఈచ్ ఇయర్ బడ్ కి మనకి 3 మైక్రోఫోన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 2 ఇయర్ బడ్స్ కి కలుపుకొని 6 మైక్రోఫోన్స్ అయితే ఉంటాయి. నథింగ్ క్లియర్ వాయిస్ టెక్నాలజీని అయితే యూజ్ చేస్తున్నారు. మీకు వాయిస్ క్వాలిటీ ఎలా అనిపిస్తుందో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. కమింగ్ టు ది బ్యాటరీ లైఫ్, యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్ చేస్తే మీకు 10 అవర్స్ ఆఫ్ ప్లేబ్యాక్ వస్తుంది. అదే విత్ ANC ఆన్ మీకు 6 అవర్స్ ఆఫ్ ప్లేబ్యాక్ అయితే వస్తుంది. నాకైతే ఆల్మోస్ట్ ఆల్ 7 అవర్స్ ఆఫ్ ప్లేబ్యాక్ అయితే వచ్చింది విత్ ANC ఆన్. అండ్ కేస్ యూస్ చేస్తే మీకు ఒక ఎక్స్ట్రా 24 అవర్స్ ఆఫ్ ప్లేబ్యాక్ అయితే వస్తుంది. బ్యాటరీ లైఫ్ పరంగా అయితే ఎటువంటి ఇష్యూస్ అయితే లేవు. మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్.